లెక్కలోన కేవలం 11 సీట్లు వాళ్ళకి కేటాయించారు. మరి ఆ పరిస్థితిలో ఏం చేయాలో కూడా తెలియక తిరిగి అదే ఎన్నికల తాలూకా రిజల్ట్ పట్టుకొని ఈరోజు ఢిల్లీ అంతా కూడా తిరుగుతున్నారనంటే కేవలం వాళ్ళ తాలూకా టైము అలాగే ఎనర్జీ వేస్ట్ తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ఇప్పటికైనా సరే వాళ్ళ 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులు ఒక్కసారి తెలుసుకొని అలాంటి తప్పులు ప్రతిపక్షంలో ఉన్నా సరే మరొకసారి మీరు చేయకుండా ఉండాలనంటే ఒక్కసారి ప్రజలు ఇచ్చినటువంటి ఆ తీర్పుని గౌరవించమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. హెలికాప్టర్ క్రాషెస్ మీద ఎప్పుడు జరిగినా సరే మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి డివిజన్ ఒకటి ఉంది. ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంది. ఆ బ్యూరో ప్రతి విషయం కూడా చాలా ఇన్డెప్త్గా స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు. దేశంలో ఎక్కడ ఏది జరిగినా సరే రిపోర్ట్ వస్తుంది. అలాంటి దగ్గరలో ఎక్కడైనా లోపాలున్నా అవి సరి చేసుకోవడానికి మాత్రం మేము కమిటెడ్గా చర్యలు మాత్రం మేము ఎక్కడ కూడా తీసుకుంటాం. సో ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం అయితే ఎక్కడా లేదు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి స్పష్టంగా తెలియజేస్తాం. కోర్టు తాలూకా ప్రాసెస్ అది. దాని మీద మనం కమెంట్ చేసిన బదులు కోర్టు తాలూకా ప్రాసెస్ కోర్టు ఏది చెప్తే అది గౌరవించాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్నిటికీ సీ ప్లేన్ రెగ్యులర్ ప్లేన్స్ లాగే సీ ప్లేన్స్ కూడా రెగ్యులర్ ప్లేన్స్ లానే ఎక్కడ ఏ పర్పస్కైనా మనం వాడుకోవచ్చు. కానీ దాని తాలూకా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడ డ్యామ్స్ ఉన్నా కానీ ఎక్కడ చెరువులు ఉన్నా కానీ లేకపోతే సీ ఉన్నా కానీ అక్కడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యే పరిస్థితులు ఉంటుంది. కాబట్టి అదనంగా ఎయిర్పోర్ట్ అంటే వేల ఎకరాలతో భూములతో మనం చేయాలి. ఎయిర్పోర్ట్ అయితే ఇది ఎక్కడ వాటర్ ఉన్నా సరే అక్కడ ఒక వాటర్ డ్రోమ్ని మనం ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయొచ్చు. కాబట్టి అదనంగా కనెక్టివిటీ పెంచుకోవడానికి మంచి అవకాశం. టూరిజం కానీ రెగ్యులర్ ట్రావెల్ కానీ మెడికల్ టూరిజం కానీ ఇలా అనేక రకాలైనటువంటి అంశాల్లో సీప్లేన్స్ వాడుకోవచ్చు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున మోదీ గారి తాలూకా నాయకత్వంలో సీప్లేన్స్ ప్రమోట్ చేయాలని ఆయన కూడా మాకు సూచించారు. అది ఖచ్చితంగా మా మినిస్ట్రీ నుంచి ఎంకరేజ్ చేస్తాం. ఎస్, అందుకే గతంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది.